ఎల్లో మిమ్మల్నేనండి. మాదాకోళం తల్లి అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాధ అంటే విష్ణుమూర్తి, కబళం అంటే ముద్ద. మాదాకోళం కాదు మాధవ కబళం. ఓ ముద్దలో భక్తి, ఒకప్పుడు మనం పెట్టిన ప్రేమ. ఒకప్పుడు వంటల వాసనలో భక్తి కలిసి ఉండేది. ప్రతి భోజనంలో దేవుడి ముద్ద పెట్టేవారు. ఆ ముద్ద పేరు మాధవ కబళం. అది కాస్త వాడుకలో మాదాకోళం అయ్యింది. మన ఇంటికి భోజనాన్ని అడగడానికి వచ్చే వ్యక్తి లేక సన్యాసి మాధవుడిని తలుచుకుంటూ వస్తాడు కాబట్టి మాదాకోళం అమ్మ అంటాడు. అతనికి మనం పెట్టేది ఒక ముద్ద కాదు, ఒక నైవేద్యం కాదు, ఒక వినమ్రత. ఈ అన్నం మా శ్రమ కాదు ప్రభు, ఇది నీ కృపే అన్న భావం. భోజనానికి ముందు దేవుడికి అన్నం పెట్టటం మరిచాము, తిన్నాక వదిలిపెట్టటమే మిగిలింది. భోజనం భక్తితో మొదలైనప్పుడు ఆహారం ప్రసాదం అవుతుంది. మన ఇంటి గడపకి వచ్చిన ప్రతి ఆకలి ఒక దేవుని రూపం. ఆ దేవునికి పెట్టే మొదటి ముద్ద మళ్ళీ మన హృదయాలలోకి రావాలి. కొన్ని చోట మాతా కబళం తల్లి అని కూడా అంటారు. మాత అంటే అమ్మ, కబళం అంటే ముద్ద. తల్లి ఓ ముద్ద పెట్టు అని అడుగుతారు. కాబట్టి ఈ పేరు వచ్చింది. ఓ తల్లి తన బిడ్డకు, తన వాళ్లకు ఒక ముద్ద పెట్టేటప్పుడు, "ఓ మాధవా! ఈ ముద్ద నీ స్మరణతో, నీ ఆశీస్సులతో వీరందరూ చల్లగా ఉండాలి" అని కోరుకుంటుంది. ఇంతకంటే శక్తివంతమైన భక్తి, ఇంతకంటే ఆరాధనతో ముద్ద ఇంకెక్కడైనా దొరుకుతుందా? వీటన్నిటికీ మధుకరం అనేది మూల పదం. బూదరాజు రాధాకృష్ణ గారు రాసిన తెలుగు జాతీయాలు అనే పుస్తకంలో ఉంది. మధు అంటే తేనె, మధుకరులు అంటే తేనెటీగలు. మధుకార వృత్తి అంటే అనేక చోట్ల నుంచి సేకరించి బ్రతికే తత్వ జీవితం. తేనెటీగలను సంస్కృతంలో మధుకరులు అంటారు. వారు తీపిని సృష్టించరు, తీపిని సేకరిస్తారు. అనేక పుష్పాలలో నుంచి మకరందాన్ని సేకరించి తేనె తయారు చేస్తాయి. భిక్షు జీవనం మధుకార వృత్తి లాంటిది. అంటే భిక్షకెళ్ళేవాడు ఒక ఇంటిలో కాదు, అనేక చోట్ల నుంచి ఆహారం తీసుకుని దాన్నే జీవనానికి అనుకూలంగా చేసుకుంటాడు. ఉదాహరణకు బుద్ధుడు అనేక అనుభవాల నుంచి తత్వం అనే మకరందాన్ని సేకరించాడు. కృష్ణుడు పలికిన మాటలు తత్వంతో కూడిన తియ్యదనం. రాధ ప్రేమ భక్తిని మధువుగా కలిపింది. తప్పులను తియ్యగా మార్చేవారే నిజమైన మధుకరులు. ప్రతి మనిషిలో ఒక తేనెటీగ ఉంది అంటారు. అది మాటల్లో కాదు, మన అనుభవంలో మకరందాన్ని వెతుకుతుంది. ప్రతిరోజు మనలోని మంచిని తీసుకుని తత్వంగా మార్చగలిగితే మనం కూడా మధుకరలమే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.